ఆనియన్, సొరకాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి ఇందులోనే వేసానండి. ఇదంతా తురుముకున్నాను, ఒక హాఫ్ సొరకాయ తురుముకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మీకు తగినంత జీలకర్ర, కొన్ని నువ్వులు, పసుపు, సాల్ట్ తగినంత, కొంచెం కారం, బియ్యం పిండి. ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇలా పొడి పొడిగా కలుపుకున్నాక కొంచెం ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేసుకున్నాము. ఆగాలి. ఓకే హనీ, యూ వాంట్ టు టేస్ట్? బాగుందా? మిక్స్ మిక్స్. ఓకే, గుడ్ గర్ల్. కొంచెం ఆయిల్ పోసుకున్నాను, దాంతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకోండి. ఇంకా చాలు, ఇంకా చాలు, చాలు. ఇంకా మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ బాల్ తీసుకొని దీని మీద ప్లేస్ చేసి చేతితోటి అరిని చాలు. చాలు నానా. ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మధ్యలో హోల్స్ చేస్తున్నాను. ఇలా హోల్స్ చేసుకోవాలి. హరిని చాలు నానా, ప్లీజ్ అమ్మా. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, చేసుకున్న హోల్స్లో పోర్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసాను. ఒకసారి ఉల్టా పెట్టి కూడా నేను ఇలా మగ్గనిస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉన్నాయి శ్రీకాంత్? చాలా బాగున్నాయి. కరెక్ట్గా చెప్పు, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి.